అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. బ్రేక్ పడిపోయింది, మళ్లీ బ్రేక్ పడింది. మేళతాళాలు సిద్ధం చేసుకున్న వాళ్ళు సైలెంట్గా సర్దేశారు. ఇక మంత్రులమైపోయాం. సైరన్ కార్లో సర్రమని దూసుకుపోవచ్చని కళ్ళగన్న వాళ్ళు ఉలిక్కి పడి లేచినట్టు దిక్కులు చూస్తున్నారు. సినిమా పెళ్లిల్లో తాళి కట్టే సమయానికి ఎవడో అగంతకుడొచ్చి ఆపండి అని గట్టిగా అరిచినట్టుగా ఆ సన్నివేశాల్ని గుర్తు తెచ్చుకుని ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎందుకు ఆగిపోయింది? ఆల్ సెట్ అనుకున్నాక అడ్డుపడ్డ శక్తులేంటి? అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే ఇలా కేబినెట్ విస్తరణ చర్చలు మొదలవుతాయి రాష్ట్రంలో. వాళ్లు తిరిగొచ్చేదాకా ఇంటా బయట అవే మాటలు. ఇటీవలైతే ఓ అడుగు ముందుకేసి విస్తరణ ముహూర్తం కూడా పెట్టేశారు కొందరు. ఏప్రిల్ 3 లేదా 4న విస్తరణ ఉంటుందని, 5గురు కొత్త మంత్రులు కేబినెట్లోకి రాబోతున్నారని ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేసేవారు. విస్తరణపై పార్టీ అగ్రనేతలతో చర్చించామని ప్రకటించారు పీసీసీ అధ్యక్షుడు. కానీ అదే పీసీసీ చీఫ్ అనేక సమస్యలు ఉన్నాయంటూ ఆయన నోటితోనే చెప్పారు. ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి వివరాలిచ్చారు. పెద్దోళ్లు కూడా ఇక మీరు వెళ్ళండి, మేం ఫైనల్ లిస్ట్ పంపుతామని చెప్పేశారట. అందుకే విస్తరణ ఖాయమన్న చర్చ జోరుగా జరిగింది అప్పట్లో. కానీ ఆ తర్వాత నుంచి ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగానే ఉంది పరిస్థితి. పార్టీ అధికారంలోకొచ్చి ఏడాదిన్నర అయినా మరో 6గురిని మంత్రులుగా తీసుకునే వెసులుబాటు ఉన్నా రాష్ట్ర నాయకత్వం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదన్న ఫీలింగ్ ఎక్కువ అవుతోందట కాంగ్రెస్ నేతల్లో. దాంతో కేబినెట్ విస్తరణ ఎంత ఆలస్యమైతే సమస్య అంత జటిలంగా మారుతుందన్న అభిప్రాయం పెరుగుతోంది. అసలు నేడో రేపో అన్నంతగా మూడొచ్చి ఎందుకు ఆగిందని అంటే రకరకాల కారణాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎప్పుడూ లేనిది ఈసారి మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు తమ కోటా కోసం అధిష్టానానికి లేఖలు రాయడం, ఎస్టీ సంఘాల నాయకులు రాహుల్ గాంధీని కలిసి గిరిజనులకు కేబినెట్లో అవకాశం ఇవ్వండని కోరడం లాంటి పరిణామాలు జరిగాయి. ఇంతలోనే మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వండంటూ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు తెర మీదకొచ్చారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీనియర్ లీడర్ జానారెడ్డి రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ సిఫారసు లేఖలు రాయడం కలకలం రేపింది. ఇవన్నీ కలగలిసి కొత్త సమస్యలు సృష్టించాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయట. కేబినెట్ బెర్తుల సంగతి ఫైనల్ గా తేల్చేది పార్టీ అధిష్టానమే. కానీ వాళ్లు మీనమేషాలు లెక్కించడానికి ఈ లెక్కలు కుదరకపోవడమేనా, అంతకు మించి ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది అంతుచిక్కడం లేదంటున్నారు రాష్ట్ర నాయకులు. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేసుకుని పరిపాలనలో ఇంకా స్పీడ్ పెంచాలని అనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ విస్తరణ వ్యవహారం ఎప్పటికప్పుడు దగ్గరకు వచ్చినట్టే వచ్చి ఆగిపోతోంది. ఏప్రిల్ 3 లేదా 4 తేదీల్లో ఉంటుందని అందరూ లెక్కలు వేసుకున్నారు. విస్తరణ ఎజెండాతోనే సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ వెళ్లినా రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలతో బిజీగా ఉన్న కారణంగా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఇక ఈ నెల 8, 9న గుజరాత్లో పార్టీ సమావేశాలున్నాయి. విస్తరణ ఉంటే గింటే ఆ సమావేశాల తర్వాతనే అన్నది ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అంటే ఆ ప్రకారం ఈ నెల 11, 12 వరకు ఆగుతారా లేక ఆలోపే చేస్తారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికైతే మాత్రం పాజ్ ఇచ్చినట్టేనంటున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి.